ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు నెల రోజుల పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి అంశం అర్బన్ బ్యాంక్ ఎన్నికలు. ఈ అర్బన్ బ్యాంకు ఎన్నికలకు సంబంధించి ది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు కరీంనగర్లో ఉంది. కరీంనగర్ జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి 9,200 మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో 3 ప్యానెళ్ళు నిల్చున్నాయి. 3 ప్యానెళ్ళు సైతం కాంగ్రెస్ పార్టీ నుంచే అని చెప్పి అనుకున్నారు. వాళ్ళంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీనిలో దాదాపుగా 46% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చక్రం తింపారు. తమ ప్యానెల్కి చెందినటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారని చెప్పేసి వారు హర్షం వ్యక్తం చేశారు కొంతమంది కార్యకర్తలు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్మల్ యోజన అనే పేరుతో నేను రంగంలోకి దిగిన, అయితే మాకు చేతిచ్చారు, దీనిపైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను అని చెప్పేసి మీడియా ముఖంగానే వెల్చాల రాజేందర్ రావు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జు కాంగ్రెస్ సీనియర్ నేత ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు విలాస్ రెడ్డి ఎవరైతే మరొక ప్యానెల్తో పోటీ పడ్డారో, అన్ని స్థానాల్లో ఓడిపోయారో ఆయన సైతం వివరించడం జరిగింది. కట్ చేస్తే అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి కర్ర రాజశేఖర్, ఆయన గతంలో సైతం చైర్మన్గా చేశారు. తాను అన్ని పార్టీలకు సంబంధించిన నేతల మద్దతుతోనే విజయం సాధించానని చెప్పడం జరిగింది. అందరినీ కలిశాను, అందరినీ కలుస్తానని చెప్పడం జరిగింది. అయితే తాను క్రియాశీలక సభ్యునిగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని స్పష్టం చేయడం జరిగింది. మరొకసారి విజయం సాధించిన కొంతమంది డైరెక్టర్లను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కలవడం జరిగింది. దీంతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. రాజశేఖర్ అందరివాడు కాదు, అందరి సహకారం తీసుకున్నప్పటికీ కేవలం కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పకనే చెప్పినట్టయింది. దీంతో ఈ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒకవైపు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బ్లెస్సింగ్ తీసుకున్నారు, బండి సంజయ్ బ్లెస్సింగ్ తీసుకున్నారు, పొన్నం ప్రభాకర్ బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఈ క్రమంలో రాజకీయాలకి అతీతంగా ఇది ఇండిపెండెంట్ పార్టీ రహితంగా జరుగుతుంది కాబట్టి అందరి ఆశీస్సులు తీసుకున్నాడు అనుకున్నారు. కానీ ప్యానెల్ పెట్టడము, ఆ తర్వాత బంపర్ మెజారిటీతో విజయం సాధించడము, చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రిని, మంత్రి పొన్నం ప్రభాకర్ని కలవడంతో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వారు మాత్రమే విజయం సాధించారు, ఎన్ని గ్రూపులు ఉన్నా అనే చర్చ మాత్రం బలంగా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.